నగరంలోని 28వ డివిజన్ జయరాం హాల్ నుంచి పాత కరెంట్ ఆఫీసు వరకు రోడ్డు విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. డివిజన్ అధ్యక్షుడు నీలంరాజు రాఘవ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అనేక కాలేజీలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయని, నిత్యం ఈ ప్రాంతం రద్దీగా ఉండటం వల్ల రోడ్డు విస్తరణ పనుల గురించి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి అధికారులను ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. 30 లక్షల రూపాయల వ్యయంతో రోడ్డు విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇప్పటికే డివిజన్లో 60 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. అభివృద్ధి పనులకు సహకరించిన ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, మేయర్ గంగాడ సుజాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ రాజా పానకల్ రోడ్లో 30 లక్షల వరకు వాసన ద్వారా శాంక్షన్ అయింది. ఇది జయరాం హాల్ దగ్గర నుంచి గోషాస్పత్రి దాటిన దాకా రోడ్డు కాలువ శాంక్షన్ అయింది. కాబట్టి వాసన ఆధ్వర్యంలో దీన్ని మేము మేయర్ గారి సహకారంతో దీన్ని మేము శాంక్షన్ చేయించాము. నా డివిజన్లో మొత్తం 60 లక్షల వరకు శాంక్షన్ అయింది. ఒకటి వచ్చేటప్పటికి మాన్సూరి ప్రకాష్ లైన్ అండి, అక్కడ 22 లక్షల వరకు బిగిన్ అయింది. జమ్మిచెట్టు బజార్లో 10 లక్షల వరకు జరిగింది. ఇక్కడ రాజపానకల్ రోడ్డుకి వచ్చేటప్పుడు 30 లక్షల వరకు. ఇదంతా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సహకారంతోనే ఇదంతా జరుగుతూ ఉంది. ఎప్పటికైనా సరే ఇది బాగా ఈ ఏరియా వచ్చేటప్పటికి బాగా రద్దీ ఏరియా అయింది. రోడ్డు వైడ్ అనేది బాగా ఇంపార్టెంట్ అయింది. ప్రతి వాళ్ళు కూడా బళ్ళు పెట్టుకోవడాన్నా ట్రాఫిక్ రావాలన్నా కూడా బాగా ప్రాబ్లం ఉంది. కాబట్టి రోడ్డు వైడ్ని మనం 262 చదరపు అడుగులు ఎక్స్టెన్షన్ కింద మనం వైడ్ చేసాము. అది డైరెక్ట్గా ఇది వరకు పెరిగితే ఫ్యూచర్లో ఈ ఏరియాకి మంచి డెవలప్మెంట్ వస్తుంది. నేను అనుకోవటం ఏంటంటే అటు కూడా పెంచేసి సెంటర్ డివైడర్ ఇచ్చి కొంచెం హైలైట్ చేద్దామని అనుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మన ప్రకాశం స్కూల్లో కూడా వాకింగ్ ట్రాక్ ఒకటి శాంక్షన్ చేయించున్నాం. అది ఎన్క్యాప్ కింద 15 లక్షల వరకు. అది కూడా రేపు 25వ తారీఖు స్టార్ట్ అవుతుంది. అది కూడా జరిగితే నా డివిజన్ అంతా చూడటానికంతా సస్యశ్యామలంగా ఉంటుంది, అందరికీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటూ ఈ విషయం మీకు ప్రజలు